ఐ వాంట్ టు టాక్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చేసి 122 minutes 30 seconds, అంటే 122 నిమిషాల 30 సెకండ్లు. సో అంటే 2 గంటల 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో వచ్చినటువంటి ఈ సినిమా ఫ్యామిలీ డ్రామా. యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమాకి విడుదల తేదీ 22 నవంబర్ 2024 శుక్రవారం రోజు విడుదలైంది. Sometimes life gives us a second chance, and for Arjun Sen, settled in the USA in pursuit of the American dream, it's an opportunity to discover and embrace the precious relationship in his life. Sujit Sirkar crafts an intrinsically emotional journey with an entertaining narrative through this story. So the film compels us to discover the true value of life, fleeting moments, learning to cherish each one. The heartwarming tale is a celebration of life in everyday chaos. సో ఇందులో మ్యానిపులేటర్గా హీరోని, అంటే నేను మ్యానిపులేటర్ అని అర్ధరాత్రి డాక్టర్కి ఫోన్ చేసే సన్నివేశం చాలా ఆకట్టుకుంటుంది. అభిషేక్ బచ్చన్ మరి పులి కడుపున పులి పుడుతుంది, సింహం కడుపున సింహమే పుడుతుంది అనే టైప్లో అభిషేక్ బచ్చన్ మరి ఈ సినిమాతో నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. అమితాబ్ బచ్చన్ కొడుకుగా అప్పుడు జాతీయ అవార్డు అందుకున్నటువంటి అమితాబ్ బచ్చన్కి వారసుడు, నిజమైన వారసుడుగా అభిషేక్ బచ్చన్ అర్జున్ సేన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అట్లాగే ఆహియా బమ్రు అతని కూతురుగా పెద్దయిన రియాక, అంటే చిన్నప్పుడు పాప వేరే, పెద్దయిన పాప రియాగా మామూలుగా నటించడమే కాకుండా మంచి ఎక్స్పోజింగ్ కూడా చేసింది. ఒక సన్నివేశాల్లో తన స్థానాన్ని సగం వంపేస్తుంది. ఒక దగ్గర మాస్క్ చేసినా కూడా మిగతా దగ్గర క్లారిటీగా చూపించారు. తర్వాత ఆమె రన్ చేస్తున్నప్పుడు, మ్యారథాన్ రన్ అది చేస్తున్నప్పుడు మొత్తం ఎగరడం సన్నివేశం, తర్వాత లోపల చిన్న జాకెట్ లాంటి ఒక చిన్న టీ షర్ట్, అంటే మామూలు క్యాజువల్స్ ఇంట్లో ఎట్లా వేసుకుంటారు అమెరికాలో ఆ టైప్లో చూపించారు అది. సో ఆ పాత్రలో ఆమె ఎక్స్పోజింగ్ కూడా వెనకగా ఆడలేదు, అంటే కరెక్ట్గా పాత్రలో ఒదిగిపోయింది. నిజంగా నిజ జీవితంలో ఇంట్లో ఎలా ఉంటారో అలా, అంటే మామూలు కప్పుకోకుండా మామూలుగా చిన్న క్యాజువల్ టీ షర్ట్తో నటించింది. సో ఆమె అందాలు కూడా ఈ సినిమాకి హైలైట్. అహిల్యా బాంబ్రు అట్లాగే ఆమె తొడల దగ్గర నెక్కర్ దాకా వేసుకొని చాలా పాష్గా అక్కడ హైలీ పెద్దల పిల్లలు ఎలా అంటే నిజ జీవితంలో ఎంత సైదా సాదాగా జీవిస్తారనేది చూపించింది. అట్లాగే జానీ లీవర్ జానీగా, జయంత్ కృపాల్ని డాక్టర్ జయంత్ దేవ్గా యాక్ట్ చేశాడు. అతను జయంత్ కృపాల్ని యాక్టింగ్ కూడా మనకు బాగా ఆకట్టుకునే విధంగా సాగింది. సో సుజిత్ సర్కార్ ఈ సినిమాకి డైరెక్టరు. అట్లాగే రోనీ లాహిను, తర్వాత షీల్ కుమారు ప్రొడ్యూసర్స్ కాగా, రితీష్ షా స్క్రీన్ ప్లే మరియు డైలాగ్ రైటర్గా వ్యవహరించారు ఈ సినిమాకి. ఇక సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం మనము. ఈ సినిమాలో చివర్లో మనకి ఎవరైతే నిజ జీవితం మీద ఈ సినిమా ప్రేరేపింపబడి తీయబడిందో అర్జున్ సేన్ని మనం చూపించడము ఈ మధ్యకాలంలో హిందీ సినిమాలో ఇది ఒక అలవాటుగా మారింది. ఇది ఒక మంచి అలవాటు. ఏంటి అలవాటు అంటే, ఎవరి మీద అయితే జీవిత చరిత్ర వేస్తున్నామో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని చూపించడము, వాళ్ళు లేకపోతే కనుక వాళ్ళ ఫొటోస్ చూపించి అప్పటి బ్యాక్ డ్రాప్ని మనకు పరిచయం చేయడం అనేది చేస్తూ వస్తున్నారు. అట్లాగే అర్జున్ సేన్ని కూడా ఈ సినిమాలో మనకు చూపించి అతని భార్యని, అతని కూతుర్ని ఇవన్నీ ఫొటోస్గా మనకు చూపించారు. సో ఇప్పుడు మనకి పెద్ద అయిన తర్వాత ఇందాకే నేను పేర్కొన్నట్టుగా అద్భుతంగా నటించిన అహిల్యా బమ్రు, ఆమె యాక్చువల్లీ నల్లగా ఉంది కొంచెం. సో నల్లగా ఉన్నా కూడా అభిషేక్ బచ్చన్ తెల్లగా ఉంటాడు. సో ఆ కూతురు కొడుకు కాంబినేషన్, తండ్రి కొడుకు కూతురు కాంబినేషను కలర్స్లో మ్యాచ్ కాకపోయినా ఆ అమ్మాయి యొక్క పర్ఫార్మెన్స్ మనని ఆకట్టుకునే విధంగా సాగుతుంది, ఇందాక ఎక్స్పోజింగ్తో సహా. సో మొత్తానికి సుజిత్ సర్కారు ఎంచుకున్నటువంటి సబ్జెక్టు చాలా బాగుంది. అర్జున్ సేన్ నిజ జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అసలు ఈ అర్జున్ సేనే ఎవరు? అసలు లాస్ట్లో అర్జున్ సేన్ ఏం చెప్పాడు మనకంటే, 10,842 రోజులు బతికాడు ఆయన, ఇంకా బతుకున్నాడు స్టిల్. సో ఇది షూటింగ్ జరిగే నాటికి 10,842 రోజులు బతికాడు అన్నది మనకు చెప్పాడు. ఇంకా నేను యాక్చువల్లీ 100 రోజులు కూడా బతకాడు, అంటే నెక్స్ట్ క్రిస్మస్ నువ్వు చూడవు అని చెప్తారు ఆయనకి. సో నెక్స్ట్ క్రిస్మస్ చూడను అన్న వ్యక్తి ఆ క్రిస్మస్ని దాటుకొని ఏడాదికి 365 రోజులు లేదా లీప్ ఇయర్లో 366 రోజులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. 10,000 అంటే ఎన్ని ఏళ్ళు ఉన్నట్టు? 10 ఏళ్ళకి మనకు 36,000 అవుతాయి.
3600 అవుతాయి. ఆ తర్వాత 3 అంటే 30,000 పైన ఉన్నట్టు కదా! 10,000 అంటే. ఆ 10,000 పైన 8,042 అంటే ఇప్పుడు ఇంకా ఉన్నాడు కాబట్టి దాదాపు 11,000 రోజులు ఉన్నట్టాయన. కోరుకుందాం ఇంకొక 1000 రోజులు ఉండాలని. సో, అట్లా ఆయన ఇంకా చక్కగా ఆరోగ్యంగా కనిపించాడు క్లైమాక్స్ సీన్‌లో మనకు. అట్లాగే ఆయన ఇంకో మాట ఏమంటంటే ప్రతిరోజు 15,000 వర్డ్స్ వాడతాడు ఒక కామన్ మనిషి. కానీ నేను 15,000 వర్డ్స్ కన్నా ఎక్కువ వాడుతున్నాను అంటాడు. అసలు యాక్చువల్లీ గొంతుకు సర్జరీస్ అవుతాయి ఆయనకి. ఈ గొంతు సర్జరీ అయినప్పుడు డాక్టర్ చూపించేటప్పుడు నువ్వు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే నా బీపీ ఇంకా పెరుగుతుంది, నాకు ఇంత పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆ పెరిగే బదులు ఆ పర్సెంటేజ్ కూడా చెప్తాడు కరెక్ట్‌గా ఇంతలో 15-20% పెరుగుతుంది. అది పెరిగే బదులు నువ్వు నాకు డయాగ్రామ్స్ ద్వారా చెప్పని చెప్పి ఆయన ఒక గొంతు డయాగ్రామ్ తెప్పించుకుంటాడు. ఒక కడుపు డయాగ్రామ్ తెప్పించుకుంటాడు. ఈ కడుపు డయాగ్రామ్‌లో గొంతు డయాగ్రామ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయంటే రెడ్ మార్క్ తోటి ఆ డాక్టర్ ఎవరైతే ఈయనకు డాక్టర్ చేస్తుంటాడో ఈయనకు మంచి అఫెక్షన్ ఏర్పడుతుంది. ఆ డాక్టర్‌తో పాటు ఇంకొక లేడీ డాక్టర్‌తో కూడా మంచి అఫెక్షన్ ఏర్పడుతుంది. సో, వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. సో, ఈ నేపథ్యంలో ఆయనకి ఎక్కడెక్కడ ఆపరేషన్ ఈ గొంతుకి ఇక్కడ ఆపరేషన్ చేయాలి. నీకు ఇది పలానా ఈ హెల్త్‌తోటి వచ్చే మొదలయ్యేటువంటి క్యాన్సర్ వచ్చింది నీకు అని చెప్పి ఆ ఆపరేషన్, ఈ ఆపరేషన్, ఆ ఆపరేషన్, 18 సర్జరీలు జరుగుతాయి. ఇక జానీ లీవర్ అతని ఫ్రెండ్‌గా ఉంటాడు. అతను అంటాడు, "నేను సర్జరీస్ ఏననాలిరా అర్జున్ సేన్ కన్నా" అని అంటాడు. సో, అట్లా అతను ఇంతలో అతని ఫ్రెండ్‌కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము, ఆ తర్వాత ఆయన వైఫ్ చనిపోవడము ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈయనకు వైఫ్‌కి ఇది జరుగుతుంది. నాన్సీ వైఫ్ నాన్సీ చనిపోవడం జరుగుతుంది. అట్లాగే ఎవరైతే ఈయన అటాచ్ అయినటువంటి వీళ్ళందరూ ఇద్దరు చనిపోతే ఈయన యాక్చువల్లీ ఈయన వైఫ్ డైవర్స్ తీసుకుంటుంది. సో, ఈ పాప ఒకసారి 2 సార్లు బూట్లు అక్కడి నుంచి ఇక్కడి నుంచి 2 సార్లు తెచ్చుకుందాను, ఒక స్కూటర్ తెచ్చుకునేది ఉంది అంటే, తెచ్చుకోమ్మా అని తీసుకెళ్ళి డ్రైవ్ చేసుకొని వస్తాడు. సెకండ్ టైం మళ్ళీ మర్చిపోయాను రాంగ్ తీసుకొచ్చానంటే నువ్వు అంతా చూసుకోవని కోప్పడతాడు కూతురు మీద. సరే తర్వాత సెకండ్ టైం తీసుకెళ్తా అంటే నేనే పోయి డ్రైవ్ చేయను అంటే ఇది ఒక ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అయిపోయింది అని చెప్పి కూతుర్ని తిట్టి చెప్పినప్పుడు నాకేమి ఇష్టం మీ ఇద్దరు విడిపోయి అటు ఇటు ఉండి షటిల్ లాగా నన్ను ఆడుకుంటున్నారని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నప్పుడు సో ఏదైతే మా విడాకులు మీకు ఇంత బాధ కలిగిస్తుంది అనుకోలేదు. అప్పుడు గుద్దల మీద షాట్ వేసాడు వెనకాల ఇద్దరిని ఒక చెట్టు కొమ్మొద్దు మీద చూపించి వెనకాల వీపు భాగాలని క్లోజ్ పెట్టి ఆ సీషోర్ని చూపిస్తూ వచ్చే షాట్ ఏదైతే ఉందో నడుముల మీద వేసే షాట్ అద్భుతంగా అంటే ఆ పిక్చరైజేషన్ బాగుంది. అక్కడ లొకేషన్స్ కూడా అక్కడి ఫారెన్ లొకేషన్స్ అందంగా తీసుకున్నాడు లొకేషన్స్ని. సో, అద్భుతమైన నటనను ప్రదర్శించాడు అభిషేక్ బచ్చన్. అట్లాగే ఆయన ఆహార్యం కానీ, మేకప్ కానీ, పండ్ల ఆపరేషన్ అయినప్పుడు లోపల ఇట్లా క్లిప్పులు పెట్టే ఇది విధానం కానీ, ఆ మాట్లాడే డబ్బింగ్లో అప్పుడు వాయిస్ పోతున్నప్పుడు ఏ ఏ ఆ రకంగా మాట రావడం కానీ, దానికోసం ఇక్కడ ఆక్సిజన్ 50% అందుతుందండి, ఇంకొక ఆపరేషన్ చేసి ఇది ఎవాపరేట్ చేయండి డాక్టర్ డిస్కషన్స్ కానీ, ఇవన్నీ సహజంగా మనం నిజంగా సర్జరీ ఒక మనిషి సర్జరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ప్రేక్షకుల కామెంట్స్ ఏంటంటే మనం ఒక వినోదం కోసం సినిమాకి వెళ్ళినప్పుడు ఒక మనిషి బాధలు, అర్జున్ సేన్ బాధలు మేమెందుకు చూడాలి అనేటువంటి మాట మాత్రం మల్టీప్లెక్స్లో వినిపించింది. వినిపించినా కూడా అహిల్య బమ్రూ యొక్క అందాలు, రియా పాత్రలో, ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ యొక్క నటన ఇవన్నీ కూడా ఆకట్టుకొని సినిమాని ఒక తనలో మనం లీనమైపోతాం సినిమాలో. సో, మొత్తానికి ఏంటంటే ఈ సర్జరీలు చేస్తూ అతను యాక్చువల్లీ